అట్లాంటిది ఇవాళ దేశంలో హైయెస్ట్ ప్రొడక్షన్ తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో, వరిలో, సన్న బియ్యంలో హైయెస్ట్ వాళ్ళే. అంటే సక్సెస్ అయ్యారు వాళ్ళు. అయినా ఎందుకు రైతులు నువ్వు మోసం చేస్తున్నావు, మళ్ళీ ఎందుకు రైతులను అట్లాగా దగా చేస్తున్నాడు ఆయన అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే బాబు షూరిటీను భవిష్యత్ గ్యారంటీ అన్నారో, అక్కడ 6 గ్యారంటీలు అంటూ ఓ లిస్టు పట్టుకుపోయారు. ఆ 6 గ్యారంటీలు ఎందుకు, కేసీఆర్ది అయిపోయింది అంటే సుదీర్ఘకాలం పాటు పనిచేసాడు కాబట్టి, ప్రభుత్వం చేశాడు కాబట్టి, అందులో ఉన్న కొన్ని లోపాలని అడ్డుపెట్టుకుని వీళ్ళు హైలైట్ చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన సంక్షేమం వీళ్ళు అమలు వల్ల కావట్లేదు. రుణమాఫీ 2 లక్షలు అన్నది ఏడాది పాటు తిప్పి అందులో 1.25 లక్ష రూల్స్ పెట్టి తగ్గించి ఇచ్చారు. సరే ఎంతో కొంత ఇచ్చారు అనుకుందామంటే, రైతు భరోసా ఇచ్చేవాడు కేసీఆర్ 4,000 రూపాయలు అతనే బిగిన్ చేశాక దేశవ్యాప్తంగా కేంద్రం కూడా బిగిన్ చేసి, వివిధ రాష్ట్రాలు కూడా బిగిన్ చేసినాయి. 4,000 రూపాయలు ఇచ్చేవాడు ఎకరాకి, ఏడాదికి 2 సార్లు, దాన్ని 5,000 చేశాడు, ఏడాదికి 10,000 రూపాయలు చేశాడు. వీళ్ళు వస్తే ఎంత అన్నారు, 20,000 చెప్పారు దగ్గరగా. ఆ తర్వాత 16,000 అన్నారు, ఇప్పుడు 12,000 అంటున్నారు. చివరికి ఎన్ని ఎకరాలకి ఇస్తున్నారు వీళ్ళు? 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, నిన్న మొన్న 3 ఎకరాల వాళ్ళకి వేసామంటున్నారు. మాక్సిమం అసలు ఎన్ని ఎకరాల వాళ్ళకి వేస్తామో చెప్పట్లే వీళ్ళు. అతను ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వాళ్ళకి వేసాడు. దాంతో ఒక విరక్తి బిగినైంది. అట్లాగే ప్రతి మహిళకి 2,500 చెప్పారు వీళ్ళు, ఏమీ ఇవ్వట్లా. ఇట్లాంటివన్నీ ప్రజల్లో విరక్తి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి 5 ఎకరాల లోపు అనుకుంటా కదా సార్, మనకి 5 ఎకరాల లోపు. కేంద్ర ప్రభుత్వ పథకం కూడా 5 ఎకరాల లోపు. 5 ఎకరాల లోపే. అది కూడా ఇక్కడ లంసమ్ అమౌంట్ ఎకరాకి ఇవ్వరు మనకి. నువ్వు 1 ఎకరం ఉన్నా అంతే ఇస్తారు, 5 ఎకరాలు ఉన్నా అంతే ఇస్తారు. ఎకరాకి ఇంత, ఎన్ని ఎకరాలు ఉంటే అంత. మంత్రులకి ఎంపీలకి కూడా బాగా వచ్చినాయి కదా డబ్బులు, బాగుపడ్డారు. దాని తర్వాత కొన్నారు చాలా మంది భూములు. అక్కడ ఎంత 2 లక్షలకు 3 లక్షలకు దొరికే